తెలంగాణ సంస్కృతి విశ్వవ్యాప్తం కావాలనే ఉద్యమంలో యువత ప్రాణాలు అర్పించారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతుకమ్మ ఆడిపాడాలనే తెలంగాణ కోసం పోరాటం సాగించారన్నారు. పీపుల్ ప్లాజాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఆయన హాజరయ్యారు. వరంగల్లో కాదు వాషింగ్టన్లోనూ బతుకమ్మ పాటలు వినిపిస్తున్నాయన్నారు. ఖైరతాబాద్లోనే కాదు ఖతర్లోనూ గౌరమ్మకు గౌరవం దక్కుతుందన్నారు. విదేశీయులు కూడా బతుకమ్మ సంస్కృతి తెలుసుకుంటున్నారని ఆడిపాడుతున్నారన్నారు. అప్పట్లో గణపతి దేవుడు బతుకమ్మ ఘాట్లు నిర్మిస్తే మలిదశ తెలంగాణలో కేసీఆర్ బతుకమ్మ ఘాట్లను కట్టించారన్నారు. ఒకప్పుడు బతుకమ్మ పాటల కోసం ఛానళ్లకు డబ్బులు ఇచ్చి స్లాట్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది. అప్పుడు బతుకమ్మ పాట చేసి సంస్కృతిని వ్యాప్తి చేసింది టీ న్యూస్ అన్నారు. తెలంగాణ వచ్చాక బతుకమ్మ కోసం ప్రతి ఛానల్ పోటీపడి సాంగ్ చేశారన్నారు. అందుకు టీ న్యూస్ కు అభినందనలు తెలియజేశారు. బతుకమ్మ పాట తెలంగాణ జాతి గీతం. అది ఇవాళ అంటే ఆడబిడ్డలు ఇట్లా ఆత్మగౌరవంతో ఆనంద నృత్యం చెయ్యాలనే తెలంగాణ కోసం పోరాడినాం. ఆ బిడ్డలు అమరులు ప్రాణాలు అర్పించింది ఎందుకు అంటే మా సంస్కృతి విశ్వవ్యాప్తం కావాలి, మా సంస్కృతిని మేము గానం చేయాలి, భాగ్యరం నడిబొడ్డులో బతుకమ్మను ఆడాలి. ఇవాళ ఒక వరంగల్లో కాదమ్మా, వాషింగ్టన్లో కూడా ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలనే పాట మోగుతుంది. ఖైరతాబాద్లో కాదు ఖతార్లో కూడా మోగుతున్నది. ఇవాళ దుబాకలో కాదు దుబాయ్లో కూడా మోగుతున్నది. ఇవాళ అంటే ఎక్కడ తెలంగాణ బిడ్డ శ్వాస తీసుకుంటున్నాడో అక్కడ తెలంగాణ ఆట మోగుతున్నది, పాట మోగుతున్నది. విదేశీయులు కూడా బతుకమ్మ ఆట ఆడుతున్నారు, పాట పాడుతున్నారు. తెలంగాణ సంస్కృతి ఏమిటని తెలుసుకుంటున్నారు. ఈ ఉన్నతమైన సంస్కృతిని చూసి వాళ్ళు నివాళులు అర్పిస్తున్నారు. ఇవాళ నేను టీ న్యూస్కి కూడా మనసారా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటేనమ్మా ఒకప్పుడు ఛానళ్లలో బతుకమ్మ కోసం ఒక స్లాట్ ఇమ్మంటే ఇవ్వకపోదురు, 2 నిమిషాల టైం ఇవ్వకపోదురు, డబ్బులు ఇచ్చి స్లాట్లు కొనుక్కోవాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత బతుకమ్మ ఎంత గొప్ప విజయాన్ని సాధించిందంటే ప్రతి ఛానలు పోటీపడి బతుకమ్మ పాటలు చేయాల్సి వచ్చింది. ఆ స్థాయికి పోయింది. టీ న్యూస్ ప్రతిసారి బతుకమ్మ సంబురానికి వేదికగా నిలిచింది. టీ న్యూస్ వాహికగా బతుకమ్మ ఉత్సవాన్ని లైవ్ చేయటం మొదలైంది. బతుకమ్మ ముచ్చట్లు, బతుకమ్మ పాటలు, బతుకమ్మ ప్రత్యేక కార్యక్రమాలతో టీ న్యూస్ హోరెత్తించింది. ప్రజాకవి పద్మవిభూషణ్, మన తెలంగాణ అస్తిత్వ పతాక, ప్రశ్నించే గొంతు, ధిక్కార స్వరం, ధర్మాగ్రహమైనటువంటి కాళోజీ గొప్ప భావుకతతో తెలంగాణ బతుకమ్మ గురించి పాట రాసిండు. తంగెడు బసిడి చిందగ బతుకు గునుగుతురాయి మెరవగ బ్రతుకు అని ఆయన అద్భుతమైన పాట రాసిండు. ఆ పాటలో తెలంగాణ ప్రకృతి గురించి చెప్పిండు. తెలంగాణ ఈ బతుకమ్మలో ఇమిడి ఉన్న పూలను కీర్తించిండు. ఇది బతుకు బంధాల పండుగ అని చెప్పిండు, మానవ సంబంధాల పండుగ అని చెప్పిండు. తరం నుంచి తరం, తరం నుంచి తరం తండ్రులు కావాలి, తండ్రులు తాతలు కావాలి, అమ్మమ్మలు కావాలి, అవ్వలు కావాలి, తరం నుంచి తరం కొనసాగాలి, బతుకమ్మ బతకాలి అని అద్భుతమైనటువంటి పాట రాసిండు. కాలచక్రం తిరుగునందాక ఈ బతుకమ్మ కీర్తి ఉండాలి అని చెప్పి ఆయన రాసిండు. ఆ పాటకి టీ న్యూస్ దృశ్య రూపం ఇచ్చింది. 66లో ఆయన రాసిండు. 2 విషయాలమ్మా. గణపతి దేవుడు 1000 సంవత్సరాల కింద వాడపల్లిలో బతుకమ్మ ఘాట్ నిర్మించినట్టు శాసనం దొరికింది. మళ్ళా మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ బతుకమ్మ ఘాట్లు నిర్మించిండు గణపతి దేవుడి తర్వాత, 1000 సంవత్సరాల తర్వాత. 66లో కాళోజీ పాట రాసిండు. టీ న్యూస్ ఇప్పుడు ఆ పాటకి దృశ్య రూపం ఇచ్చింది. కనుక ఇవన్నీ కూడా చాలా చారిత్రకమైనటువంటి అంశాలు. దృశ్య రూపం కూడా చాలా అందంగా వచ్చింది. మల్లిక్ తేజ దాన్ని చక్కగా ట్యూన్ చేసి తర్వాత మంచి దృశ్య రూపాన్ని కూడా ఇచ్చినాడు. మదీన్ చాలా అద్భుతంగా దానికి ఆర్కెస్ట్రాను సమకూర్చినాడు. నదీం, నేను ఒక మాట అన్నానమ్మా, టీ న్యూస్ వాళ్ళతో చేస్తే బాగుంటుందని. వెంటనే శైలేష్ గారు, సురేష్ గారు పూనుకొని ఈ పాటని ఇంత అందంగా తెరకెక్కించారు. ఆ పాట ఇవాళ శాశ్వతంగా నిలిచిపోతుంది, రికార్డ్ అయి ఉంటుంది. ఆ దృశ్యం అనేది రికార్డ్ అయి ఉంటుంది. ఈ సందర్భంగా నేను టీ న్యూస్కు మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను.